తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న వేళ ఆ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి సోమవారం హైదరాబాద్లో అందజేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో వద్ద విలేకరులతో ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు వెళితే తన్ను అడ్డుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ వివరించారు. కిషన్ రెడ్డికి లిఖితపూర్వకంగానే లేఖ రాసినట్టు తెలిపారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కిషన్ రెడ్డికి చెప్పి లేఖ రాశానన్నారు. ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేసేలా అసెంబ్లీ స్పీకర్కు లేఖ పంపమని ఆయనతో పేర్కొన్నట్టు చెప్పారు. 2014 నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డానని అన్నారు. తాను టెర్రరిస్టుల హిట్ లిస్టులో ఉన్నానని గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకూడదని పార్టీలోని కొందరు పెద్ద నాయకులు కోరుకుంటున్నారని వివరించారు. ఇక తాను బీజేపీలో కొనసాగలేనని ఆయన స్పష్టం చేశారు. తనకు మద్దతు ఇస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటూ తన అనుచరులు కొందరు బెదిరించారని ఆరోపించారు. బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు తాను ముహూర్తం సైతం చూసుకున్నానని తెలిపారు. మీకో దండం, మీ పార్టీకో దండమని బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు పేరును పార్టీ అగ్రనాయకత్వం ఖరారు చేసింది. ఇప్పటికే ఆయన నామినేషన్ దాఖలు చేశారు. రామచంద్రరావు పేరును మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. అది కాక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు పేరును ఎంపిక చేసినట్టు రాష్ట్ర నేతలకు ఈ సందర్భంగా అమిత్ షా సూచించినట్టు తెలుస్తోంది. ఆయన పేరును అధికారికంగా పార్టీ ఎన్నికల కమిటీ మంగళవారం ప్రకటించనుంది. ఇక మరో నామినేషన్ దాఖలైతే ఎన్నికలు అనివార్యమయ్యే పరిస్థితి ఏర్పడేది. కానీ నామినేషన్ దాఖలు చేసేందుకు తన అనుచర గణంలో పార్టీ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే రాజాసింగ్ను లోపలికి అనుమతి ఇవ్వలేదు. దీంతో బీజేపీకి రాజాసింగ్ గుడ్ బై చెప్పేశారు. ఇంకోవైపు ఎమ్మెల్యే రాజాసింగ్తో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమావేశమయ్యారు. పార్టీకి రాజీనామా చేయడంపై మరోసారి ఆలోచించాలంటూ రాజాసింగ్కు బండి సంజయ్ సూచించారు. అయితే పార్టీకి రాజీనామా నిర్ణయం జరిగిపోయింది అంటూ స్పష్టం చేశారు. దీనిపై పునరాలోచన లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్కు కుండ బద్దలు కొట్టారు.